హల్లెలూయా. ఈ కుష్ఠరోగి చర్మములో స్పర్శ లేదు, కానీ యేసు దగ్గరికి వచ్చి ఆయనను నొక్కి, ఆ మాట కూడా చేస్తారు, ఆయనను నొక్కి. He has a need. ఏంటి ఆయన అవసరత? ప్రభువా, నేను ఒంటరి వాడను, నాకు ఎవరు లేరు. అయ్యో, నేను కుటుంబం కొరకు కష్టపడ్డాను, పొలం దున్నాను, పంటలు పండించాను, పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతో కష్టపడ్డాను. ఒక దినము ఈ మాయదారి రోగం వచ్చింది, నా జీవితాన్ని చిన్నాభిన్నము చేసింది. ప్రభువా, నేను ఒంటరి వాడను, I am lonely, isolated from society, isolated from family, isolated from friends. ఈ లోకానికి నాకు సంబంధం లేదు. వెన్హర్ ఇంగ్లీష్ సినిమాను చూస్తే అక్కడ చక్కగా కుష్ఠరోగి పడే పాటలు చక్కగా చిత్రీకరించారు. ఊరి అవతల ఒక గుంటలోకి, ఆ గుంటలో కుష్ఠరోగిని త్రోసివేసేవారు. ఆ కుష్ఠరోగికి ఆహారము రొట్టెను పైనుండి విసిరితే ఆ గుంటలో ఆ కుష్ఠరోగి ఆహారాన్ని తీసుకునేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన రోగము ఈ వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. క్యాన్సర్ కంటికి కనబడదు, క్యాన్సర్ కూడా భయంకరమైన రోగం. మనిషిని లోపల తీసివేసేటువంటి రోగము క్యాన్సర్ రోగము. కానీ బయటికి కనపడదు. ఎక్స్టర్నల్ సింప్టమ్స్ ఏంటంటే మనిషి పక్క చిక్కిపోతాడు, అంతే. అతను తప్పించి క్యాన్సర్ ఎలా ఉందో కంటికి కనపడదు. కానీ ఈ కుష్ఠ రోగము భయంకరమైన రోగము. ఇది చిన్నగా ప్రారంభమై, ఈ బైబిల్ ఎక్కడుందని అడగకండి. ఒక భక్తుడు కామెంటరీలో రాశాడు, ఒక దినము పొలం పనిలో ఉన్నాడట. తన చర్మం మీద ఏదో మచ్చలాగా వచ్చిందట. బాగా ఎండ వేడికి బాగా మండుతుందట. తన ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడట, అమ్మ, ఈరోజు నేను పొలంలో పనిచేస్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం నా చర్మంలో మంట పుట్టింది, ఇదిగో ఈ మచ్చం చూడు కొంచెం ఎర్రగా ఉంది అంటే భార్య ఆయనకి తీసుకొచ్చి చూసిందట. 4 రోజులైంది, 10 రోజులైంది, నెల అయిపోయింది, తగ్గలేదు. ఆ దినాల్లో యూదుల ఆచార ప్రకారం ఆ కుష్ఠరోగి యాజకుడి దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తే యాజకుడు 2 వారాలు ఆ వ్యక్తిని ఒక గదిలో బంధించి బాగుగా పరిశీలన చేసిన తర్వాత అది తగ్గనప్పుడు ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉందని నిర్ధారించాడు. ఆ వ్యక్తి వచ్చి అన్నాడట, నేను ఒక్కసారి నా ఇంటికి వెళ్తాను, నా ఆస్తిని అంతటినీ నా పిల్లల పేరు మీద వీలునామా చేస్తాను, నా భార్యను ఒక్కసారి నా ఇంటికి వెళ్ళి పలకరిస్తానంటే యాజకుడు అంట, ధర్మశాస్త్ర ప్రకారం అలా జరుగుటకు వీల్లేదు. నీవెవ్వరిని ముట్టుకోవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. నీవు ఎప్పుడు కూడా దస్తి, హ్యాండ్ కర్చీఫ్, ఈ రోజుల్లో మాస్కులు కానీ ఆ రోజుల్లో అప్పగేటు మీద చేతితో ఆ వ్యక్తి ముఖమును కప్పుకొని ఇక సమాజముతో తెగతంపులు వేసుకొని ఆయన బ్రతికినంత కాలము కుష్ఠ రోగముతో చావవలసింది. దేవుని బిడ్డలారా, చిన్నగా ప్రారంభమైన ఈ కుష్ఠ
వ్యక్తి యొక్క అంతము మరణమే. ఈ వ్యక్తి కుష్ఠరోగం ఉంది కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను బ్రతికాడు. మరణాలు చదవండమ్మ 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను బ్రతికి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ కుష్ఠరోగి? ఫస్ట్ ఏం చేశాడు? మరి కాలు చేతులు బాగున్నాయా, కళ్ళు బాగున్నాయా, చెవులు బాగున్నాయా, ముక్కు బాగుందా, నాలుక బాగుందా? ఎప్పుడు నీవు దేవునికి వచ్చి బ్రతకలేకపోతున్నా? అదే అన్యులు చూడండి, ఎంత నిష్ఠ కలిగి వారి వారి దేవతలకు దేవుళ్లకు వారి భక్తి శ్రద్ధలతో వారి దేవుడిని పూజిస్తూ ఉంటే అన్ని ఇచ్చిన దేవుణ్ణి నీకు బ్రతకలేకపోతున్నా. ఈ కుష్ఠరోగి నేర్పుతున్న పాఠం ఏమిటంటే, నీ అవసరత ఉన్నప్పుడు మాత్రమే కాక నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి నీవు ఎప్పుడు ఆరాధించాలి. కొంతమంది అవసరం ఉన్నప్పుడే దేవునికి బ్రతుకుతారు, అది కూడా తప్పే. హల్లెలూయా. మీరు గమనించారా? పెళ్లి వివాహ సమయంలో అప్పుడు మాత్రమే అయ్యగారు గుర్తుకొస్తారు, అప్పుడు మాత్రమే దేవుని మందిరం గుర్తుకొస్తారు. తర్వాత కనపడు వాళ్ళు. పెళ్లి ఎవరు చేయాలా? అయ్యగారు చేయాలి. ఎందుకు? అయ్యగారు సర్టిఫికేట్ ఇస్తారు, అది ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కాబట్టి అయ్యగారు వస్తారు. కొంతమంది చనిపోయినప్పుడే దేవుని మందిరం గుర్తుకొస్తుంది. హల్లెలూయా. బ్రతుకంతా ఇష్టానుసారంగా బ్రతుకుతారు. చనిపోయేటప్పుడు మాత్రం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేరుగా పరలోకానికి పోవచ్చు అనుకుంటారేమో. వారిని క్రైస్తవ పద్ధతిలో సమాధి చేస్తారు. అవసరం ఉన్నప్పుడే దేవుడు కాదు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ కుటుంబాన్ని చల్లగా దీవించాడు. 9 మాసములు జనవరి మొదలుకొని సెప్టెంబర్ మాసం వరకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా కాపాడాడు. ఇదిగో ప్రియులారా, ఈ కుష్ఠరోగి నేర్పిస్తున్న పాట దేవుణ్ణి ఆరాధించు. దేవుణ్ణి ఆరాధించకపోతే నీ జీవితం వ్యర్థం. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ హిస్ గ్లోరీ, ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్, just to worship the King of Kings and Lord of Lords. ఒకసారి చెప్పండి కొడుతున్నాము. కొంతమంది ఎంత బలహీనం ఉన్నారంటే దేవునికి కూడా చప్పట్లు కొట్టే స్థితిలో ఉన్నారు. ఈ కుష్ఠరోగి చేతులు తినేశారు, చూపు మందగిపోయింది, నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, హిస్ బాడీ వాస్ డిఫార్మ్. ఇంత నష్టం జరిగిన దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడు ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకున్నాడు. అనుభవంలో చెబుతున్నారు. చాలా మంది దేవుని మందిరానికి రాలేదు ఈరోజు. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం. టుడే ఇస్ లార్డ్స్ డే. ఈ దినం ప్రభు దినం అని మర్చిపోయారు. ఏదో మందిరానికి వచ్చి అయ్యగారికి మెహర్బానీ చేసినట్టు. నేను మందిరానికి రాకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది మౌనం ఉన్నారు, చెప్పండి, గట్టిగా చెప్పండి. నష్టం ఎవరికి? అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కుష్ఠరోగికి ఆరోగ్యం బాగాలేకపోయినా, సమాజము తిరస్కరించిన యేసు ఏం చేశారో చెప్తా. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుమనెను. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని. All have needs. There is a difference between need and want. మనకు ఈ కుష్ఠరోగి పాత్ర తెలుగు కమీడియన్ యాక్టర్స్ రైట్. కొంతమంది ఏమో అసలు సినిమా చూసినట్టుగా ఎప్పుడు వినట్టుగా. మా ఇంటి దగ్గర రాజబాబు గారి గృహం ఉండేది. ప్రియదేవుడు పెట్టారా, ఆయన వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. ఆ దినాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి నటుడు. ఒక చిన్న పాత్ర, ఏమిటా పాత్ర? కుష్ఠరోగి. ప్రియదేవుడు బిడ్డలారా, కుష్ఠరోగి ఏం చేసుకోవాలంటే ప్రజలు గుర్తించినట్లు తన బట్టలు చెప్పుకోవాలి. అందరికీ తెలవాలి. చేతిలో దస్తి ఉండాలి, తన పెదవులను నొక్కుకోవాలి. ఎందుకంటే వ్యాధి ఇతరులకు అంటకూడదు. ఆ చిన్న పాత్ర రాజబాబు గారు కరుణామయుడు చలచిత్రంలో చేశారు. యేసు ప్రభు కొండ దిగి వస్తూ ఉంటే రాజబాబును ముట్టుకున్న వెంటనే అతనిలో ఉన్న కుష్ఠరోగం దేవుడు బిడ్డలారా, కొన్ని వారంలోనే నేను ఒక వార్త విన్నాను. రాజబాబు ఇద్దరు కుమారులు అమెరికా దేశంలో పాస్టర్స్గా పనిచేస్తారు. ఒకసారి సభలో గ్రేట్ కమీడియన్, కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి తగ్గించుకొని ఆ కుష్ఠరోగి పాత్ర చేసి తన ఇద్దరు కుమారులు ఈనాడు దైవజనులుగా అమెరికా దేశంలో సేవ చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదులు ముఖ్యంగా రబ్బాయి బోధకులు ఈ విధంగా ప్రార్థన చేసేవారు. ప్రభువా, మేము అన్యులుగా ఉండనందుకు నీకు వందనాలు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us యూదులుగా మనం చేశారు, అన్యులుగా చేయనందుకు నీకు వందనాలు. రెండవ ప్రార్థన, ప్రభువా నన్ను పురుషునిగా చేశావు, స్త్రీగా చేయనందుకు నీకు వందనాలు. మూడవ ప్రార్థన, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఫ్రీ నాట్ ఎ స్లేవ్. నన్ను స్వతంత్రుడిగా చేశావు, బానిసగా చేయనందుకు నీకు వందనాలు. ఇది ప్రతి బోధకుడు ప్రతి దినము చేసేటువంటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎంత బాధపడ్డాడో, ఈ వ్యక్తి ఎంత మనోవేదనను అనుభవించాడో, ఈ వ్యక్తి ఎంత ఒంటరితనము అనుభవించాడో, ఈ వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా, నీకు ఇష్టమైతే. చూడండి, ఆర్డర్. నీ అవసరత ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత అప్పుడు నీకు నీ అవసరతను దేవునికి తెలియజేస్తే దేవుడు తప్పక
మీ అవసరతను తీరుస్తారు. చాలామంది ఇంట్లో ఉండి మాకు దీవెన కావాలి, దేవుడు మా అవసరత తీర్చాలి అనుకుంటారు. నీకు ఏదైనా అవసరత ఉందంటే నీవు రావాల్సిన స్థలము, నీవు ప్రార్థన చేయవలసిన స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. ఈ స్థలంలో ఏం జరుగుతుందండి అంటే ఒట్టి పాస్టర్ గారి ప్రసంగమే కాదు, ఒట్టి స్తుతి ఆరాధనే కాదు, ఒట్టి ప్రకటనే కాదు, ఇక స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాదు, అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏమిటంటే దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈరోజు మా అమ్మగారిని అభ్యర్థించుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ టైం అన్న అందరికంటే ముందుగా గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. God will supply all your needs. దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చుగాక. కండిషన్, come to the church, worship the Lord, then you ask whatever you need. God will provide all your needs. మీ దేవుని బిడ్డలారా, ఈ దుష్టరోగి నేర్పిస్తున్న పాఠం, ప్రభువును ఆరాధించు. ఆరాధించిన తర్వాత ఆయన అడుగు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ప్రభు వెంటనే ఏమన్నాడు? అందుకాయన చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే, తక్షణమే వారి కుష్ఠరోగము. యేసుప్రభు ఏం చేశాడు? ఒక్క మాట సెలవిస్తే వ్యక్తి కుష్ఠరోగం పోదా? ప్రభు అలా చేయలేదు. ఏం చేశాడు? ఎవరైనా కుష్ఠరోగిని ముట్టుకోవచ్చా ఆ రోజుల్లో? ముట్టుకోవడానికి లేదు. ప్రభు ఏం చేశాడంటే అన్టచబుల్. ఎవరు ముట్టుకోని వారిని, ఎవరు ప్రేమించని వారిని, ఎవరు దగ్గరకు తీయని వారిని, ఎవరు మరి కౌగిలించుకోని వారిని, ఎవరు ముందు పెట్టుకోని వారిని, ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వని వారిని ప్రభు ఏం చేశాడంటే దగ్గరకు వచ్చి ఆయనలో చప్పట్లు కొడుతూ ప్రభు there is power in his touch. ఆయన ముట్టుకుంటే ఎంతటి రోగమైనా బాగుపడవలసిందే. His touch is an intimate touch. ఈ స్పర్శ ఆయన అనుభవించలేదు. ఎన్ని సంవత్సరాల వరకు రాయబడి ఉండలేదు. Nobody cared for him. సొంత బంధువులే, ఇంటి వారే ఇంట్లో నుంచి వెలివేశారు. సమాజము వెలివేసింది. Nobody loved him. Nobody cared for him. ఎవరు కూడా వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నేను అందరూ అసహించుకుంటున్నారా? నేనందరూ వెలివేస్తూ ఉన్నారా? నేనందరూ నేను చూడటానికి కూడా ఇష్టపడట్లేదా? యేసు నేను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఒక్కసారి కొట్టే నీ జీవితం ధన్యమైపోతుంది. ఆయన ఒక్కసారి కొట్టే నీ మరణము సైతము జీవంగా మారిపోతుంది. దిస్ మ్యాన్, దిస్ లేబర్ వాస్ అట్ ద డెడ్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇక మరణమే. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువును మొక్కాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయము.
The touch of Jesus is a powerful touch. శక్తివంతమైన స్పర్శ అది. ఆయన తాకితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తాకితే చాలు, ఆయన స్పర్శ శక్తివంతమైనది. ఆయన సీమోను తాకాడు. సీమోను పేతురుగా మారిపోయాడు. ఆయన యాకోబును ముట్టాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహామును ముట్టాడు. అబ్రహాముగా మారిపోయాడు. ఆయన తిరిగి గిద్యోను ముట్టాడు. పరాక్రమశాలిగా మారిపోయాడు. ఆయన మోషేను ముట్టాడు. నరహంతకుడైన మోషే దేవుని ప్రజలకు నాయకుడయ్యాడు. దేవుని బిడ్డలారా, సౌలును ముట్టాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. If Jesus touches you, his touch is powerful. యేసు నేను తాగితే నీ జీవితం మారిపోతుంది. You will never be the same again. ఒకవేళ ఇక్కడ ప్రభు బలిలో పాల్గొని మన మధ్యలో ఇక్కడ ప్రభు పాత్రలో చేత పుచ్చుకొని వారి మధ్యలో గ్లాసులో ఏమేమి తాగుతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. టుడే the touch of Jesus should change you. ప్రభు బలలో చేయి పెట్టిన తర్వాత ఇక వేరేది పట్టుకోవడానికి వీలేదు. If you carry the Bible, carry it with a purpose. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చివేసింది. నేను పాత జీవితంలోనికి వెళ్ళడం ప్రభు తాకితే కుష్ఠరోగం ఏమిటి, ఎవరినైనా ఆయన బాగు చేయగలడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, have you experienced the touch of Jesus? His touch is powerful. దేవుని బిడ్డలారా, ఆయన స్పర్శ, ఆయన తాకిడి మనుషుల యొక్క గమ్యాన్ని మార్చివేయగలదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆయన తాకితే ఎంతటి రోగమైనా వెళ్ళిపోవలసిందే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెలో విడిచెను. అంతటా ఆమె లేచి ప్రభు తాకితే జ్వరము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సంఘంలో అనేక మందిని తాకుతున్నాడు. ప్రతిదినం ఎవ్రీడే. ఒకసారి నేను వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు. దేవుడు కనికరించి నన్ను బాగు చేశాడు. వారు ఒకసారి లేచి నిలబడండి. ఒక్కరేనా? సిన్సియర్గా ఎంతో మంది ప్రతిదినము బాగుపడుతున్నారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాను. సమస్త మహిమ నా యేసుకే కలుగునుగాక. కూర్చోనండి. ఆయన తాకితే ఎంతటి రోగమైనా పాలిస్తుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం